పొద్దుటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము. అఘోరి ఘోరాలు అని చెప్పేసి చేతబడులు చేసి అమ్మాయిల్ని ఎత్తుకెళ్తుంది అండ్ వాళ్ళని మీద వశీకరణ చేస్తుంది, లబోదిబోం అంటూ చాలామంది బాధితులు వస్తున్నారు అనే వార్తలు అయితే చదివాం. అసలు దీంట్లో నిజమేంత? ఎప్పుడైనా సరే ఏ వార్త అయినా సరే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకరి వర్షన్ విన్నప్పుడు అవతల వాళ్ళ వర్షన్ కూడా వినాలి. ఆ రెండు విన్న తర్వాత ఏదైతే మంచి ఏది చెడు అనేది ఇంకా అది కాలం నిర్ణయిస్తుంది, మనకు కూడా అర్థమైపోతుంది. బేసిక్గా చెప్పాలి అంటే చూసేవన్నీ కూడా అంటే ఇప్పుడు అదేదో సినిమా మనకి రాజమౌళి గారి సినిమా నల్లనివన్నీ పాలు కాదు తెల్లనివన్నీ నీళ్ళు కాదు అన్నట్లుగా అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. మనతో పాటు అఘోరి ఉంది అండ్ అలాగే శ్రీవర్షిని కూడా ఇక్కడే ఉంది స్టూడియోలో. నమస్తే అండి. ముందు నీతో కాదు, నేను వర్షినితో స్టార్ట్ చేస్తా. వర్షిని నిన్ను ఎప్పుడు ఎత్తుకెళ్ళింది ఈవిడ? అంటే ముక్కు మీద ఖర్చు పెట్టి తీసుకెళ్ళిందా, లేక కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళిందా, నువ్వు పడుకుంటే మొత్తం ముసుకేసి కట్టేసి పట్టుకెళ్ళిందా? అవన్నీ కలలోనా? అంటే నేను ఎత్తుకెళ్ళారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. లేదండి, అమ్మ అయితే నన్ను ఎలాగో తీసుకెళ్ళలేదు, కచీఫ్ పెట్టి మూట కట్టుకుని తీసుకెళ్ళలేదు. నా అంతటా నేనే ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒక్కదాన్ని జర్నీ చేసుకుంటూ వచ్చి అమ్మని చూసాను. నాకు తెలిసి వర్షిని ఈవిడ కలవక ముందు నుంచే నీకు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ కదా? ఈమె ఎప్పుడు వచ్చింది నీ లైఫ్లోకి? 2 months బ్యాక్. కనీసం ఒక 2 ఏళ్ల ముందు నుంచే నీకు ఈ ఆధ్యాత్మిక చింతన? 2 months బ్యాక్ నాకు పరిచయం అయితే 2 years బ్యాక్ నేను అదే నాకు తెలుసు. 2 years బ్యాక్ నుంచే నీకు ఇవన్నీ ఉన్నాయి. అంటే సన్యాసం తీసుకోవాలని. అప్పుడు ఎవరు మీ గురువు? తణుకులో రాజేష్ అని చెప్పని ఉన్నారు గురువు. అలా నీకు గురువు ఉన్నాడు. తర్వాత ఇటువైపు నువ్వు మళ్ళావు. అఘోరి అవ్వాలని ఉందా నీకు? సో టైంకి 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ టైం ఒక అఘోరి వచ్చేసరికి నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. అలా అని కాదు, అమ్మ పోరాటం అమ్మాయిల గురించి రక్షణ తీసుకోవడం అది బాగా నచ్చింది. సో అందుకని అమ్మతో పాటు జర్నీ చేయాలనిపించింది. ఓకే ఫైన్. సో నీ ఇష్టపూర్వకంగానే మీరు ఇద్దరు కలిసి ఉన్నారు తప్ప ఇదేం లేదు. 100 to 200%. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటో మిమ్మల్ని ఆయన సగం పురుషుడు సగం మహిళ అని నిన్నేదో పెళ్లి చేసుకున్నాడని. అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? ఏమో సగం పురుషుడు సగం పెళ్లి చేసుకోవచ్చుగా. అయ్యో, అంటే తాళికి 2 ఉంటాయి కదా, ఒకటి కట్టొచ్చావు. అలా ఏమన్నా ఉంటుందా? నాకు తెలియదు, బేసిక్ అడుగుతున్నా. ఏమో నాకు తెలియదండి. ఓకే, ఇక మన సంగతి ఏంటి? వివాదాలన్నీ ఎప్పుడు? నేను ఒకటే చెప్తున్నా నాన్న, ఎన్ని వివాదాలు వచ్చినా ఏదొచ్చినా నా పోరాటం అయితే ఆపను. వివాదాలు అనేటివి నిజమేందో అబద్ధమేదో ఫస్ట్ తెలుసుకునే బాధ్యత ప్రజలది కూడా. ఏది వచ్చినా దాన్ని గుడ్డిగా నమ్మడం కాదు, ఎవరు చెప్పినా నమ్మడం కూడా కాదు. వాళ్ళ వెర్షన్ అదే, నువ్వు చెప్తే కూడా ఎందుకు నమ్మాలి? నేను చెప్తే కూడా నమ్మొద్దు, నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్ తీసుకోండి, నన్ను నమ్మొద్దు, నా దగ్గరికి రావద్దు అనేది. కానీ ఇక్కడ ఎలా వెలివేషన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈమెకు తాళి కట్టిన అన్నారు, తర్వాత వీళ్ళ అన్నకు తాళి కట్టిన అన్నారు. ఏంటిది? మొగోడికి తాళి నేను ఎందుకు కడతాను, ఆడపిల్లకి తాళి నేను ఎందుకు కడతాను? కట్టావా నిజంగా? ఎందుకు కడతాను అంటారు. నేను మరి ఆ మాట ఎందుకు వచ్చింది? ఏమో అదే అంటున్నా కదా, ఏదో ఒకటి ఉండాలిగా చెప్పడానికి. ఏమో స్టాండ్ ఏం తీసుకుంటారు మరి? పోనీ కట్టినా నువ్వు చెప్పట్లా, కట్టించుకున్న అమ్మాయి నువ్వు కట్టించుకున్నావా? కట్టించుకుంటేనే కదండి చెప్పేది, నాకెక్కడ కట్టారు అమ్మ? ఓకే, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి బేసికలీ? ఇప్పుడైతే గురువు శిష్యు, తల్లి కూతురు. తల్లి కూతురు బంధం అంటే ఇంక అంతకు మించి ఇంకా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు చెప్పాలి అంటే. గురు శిష్యులు అవి ఇవి అన్నా కూడా చాలామంది ఏదో తోకకూర కబుర్లు చెప్తారు. తల్లి కూతురు సంబంధం అన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. నాకైతే క్వశ్చన్స్ ఏం లేవు. సో సరే, ఇక్కడ తల్లి కూతురు వదిలేసే, ఆ అబ్బాయితో నీకేదో శారీరక సంబంధం ఉందని నువ్వు అంటే ఇక్కడ హాఫ్ అబ్బాయిలా పెళ్లి చేసుకున్నావు కదా, అటు హాఫ్ అమ్మాయిలా అటు పెళ్లి చేసుకున్నావని కూడా ఒక వార్త. నేను దీనికి చాలా క్లారిటీ ఇస్తానన్నా. ఎక్కడైతే నాకు ఇందోర్లో సర్జరీ జరిగిందో, జస్ట్ నా అంగాన్ని ఎక్కడైతే నేను సర్జరీ చేపించాను, మనం ఈ శరీరం ఉంటుంది కదా, పిన్నిస్తో గుచ్చుతాం కదా, అంత మాత్రమే జస్ట్ హోల్ అనేది ఉంటుంది. ఓన్లీ యూరిన్ తప్ప బయటికి ఏది రాదు. నాకు కామమే లేదు, కామ కోరికలే లేవు, నేను ఒకరితో ఇలా ఉంటాను, ఎలా సభ్య సమాజంలో ఏ మెసేజ్ ఇద్దామని ఇది చేస్తున్నారు అనేది నాకు ఇది. మరి వాళ్ళు నీ మీద డాక్టరే సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు కదా. సో ఈ అమ్మాయి మీతో రావడం ఇష్టం లేక వాళ్ళు నీ మీద చేసినటువంటి అంతే కదా. ఇప్పుడు నేను బలవంతం పెట్టలేదు, అమ్మా నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి సాధన నేర్చుకొని పెట్టలేదు. నా దగ్గర ఇప్పుడు ఈమెతో పాటు 11 మంది
ఈమెను కలిపి 11 మంది మరి ఒక సాధన. అమ్మాయినే పట్టుకోవచ్చు మిగతా వాళ్ళందరూ తెలంగాణ ఆంధ్రలో ఏమే ఉంది, ఇప్పుడు నార్త్ లో చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేపియాలి ఇంకా ఇంటర్వ్యూ. ఓకే. అంటే ఏంటి వీళ్ళందరినీ ఏదో నువ్వు చేతబడి చేసి తీసుకెళ్తున్నావంట, ఎలాంటి వశీకరణ అది? అంటే ఇలా నువ్వు నాతో వస్తున్నావు అందరినీ వదిలేస్తున్నావు. చేతబడి ఎవరైతే అంటున్నారో, నేను దొంగచాటున కొట్టడం, దొంగచాటులో పూజలు ఉన్నాయి, నేను కెమెరా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళని పెట్టి అందరిని పెట్టి డైరెక్ట్ చేసి నాశనం చేసే రకం నేను. కొడితే డైరెక్ట్ కొడతా అని చెప్తా, కొట్టలేదంటే కొట్టలేదు, నేను కొట్టలేదు, నా వల్ల కాదు. అమ్మో, అంటే అట్లా నాశనం చేయడం కూడా వచ్చా? అన్ని కూడా వచ్చు, ఓపెన్ గా చెప్తాను. నేను ఏదైనా ఓపెన్ బుక్, నేను ఇడికి పోతా అంటే పోయి చూపిస్తా కదా, అలాగే నేను కూడా అంతే, నాకు వచ్చు. కానీ నేను బ్యాడ్ గా ఎప్పుడు కాదు, ఓవర్ నైట్ లో నేను అక్కడ తెల్లారితే ఈ టైంలో అక్కడ ఉంటా అని చెప్పి రాష్ట్రం దాటి ఎట్టబోతావు? అది 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 భగవంతునికి తెలవాలి. కానీ అంటే చెప్తున్నా, మాకు కూడా చెప్పు. అది అంటే ఇప్పుడు ఉన్నావు, తెల్లారితే గుజరాత్ అంటావు, ఆ తెల్లారితే ఇంకో దగ్గర అంటావు, ఆ తెల్లారితే ఇంకో దగ్గర, గబగబ ఎలా వెళ్ళిపోతావు? ఫ్లైట్స్ కూడా పోవంత అంత పరమేశ్వరుడు. ఓకే. సో ఇప్పుడు నీకు ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళతో? నేను అమ్మతో హ్యాపీగా ఉన్నాను, మంచిగా సాధన నీకు నేర్పిస్తుంది. ఈవిడితోనే ఉండాలని ఎందుకు అనిపించింది? ఏమో, మనిషి మనసు అన్న ఒక్కొక్క చోట ఉండదు కదా, ఇప్పుడు ఒకలా ఉండదు కదా. అలాగే నా మనసు కూడా అమ్మ వైపు మళ్ళింది. సో అమ్మతో సాధన నేర్చుకోవాలి, సనాతన ధర్మానికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి అనిపించింది. లైక్ సనాతన ధర్మానికి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మ టెంపుల్స్ గురించి ఎలా అయితే పోరాడుతున్నారు, సో అమ్మ వెనకమాల ఎంతో కొంత నేను కూడా హెల్ప్ఫుల్. ఆవిడ కంటే ముందే 2 ఏళ్ల క్రితం వచ్చావు కదా, ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే అక్కడ నాకేం నేర్పించలేదు, ఎలా ఏంటి అనేది చెప్పలేదు. సో అమ్మ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయ్యాను, అందుకని అలా అనిపించి అలా గురు టు గురు మారొచ్చా? పర్లేదా? మారచ్చు, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా? అలా ఏముండదు. ఆ పరంపర నుంచి బయటకు వచ్చేసిందని చెప్పేసి వచ్చేయచ్చు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే, గురువు పర్మిషన్ ఇచ్చేస్తే ఏమి ఉండదు. వీళ్ళు యాక్సెప్ట్ చేయాలిగా మళ్ళీ ఈ పరంపర వాళ్ళు. చేయొచ్చు, అలా అమ్మ- అలా చాలా మంది ఉన్నారు. అట్లా అలా ఏముండదు. అంటే వాళ్ళకి మళ్ళీ అదేదో మాకేమో ఏమీ తెలీదు, మీకేం మొత్తం అన్ని తెలుసా అన్నలా ఫీల్ అవ్వదు. ఇది హిమాలయాస్, ఇది ఎవరికి చెందదు. ఇదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది మా దాంట్లో. ఓకే, నాకు లోకల్ గురువు వద్దు, నేషనల్ గురువు కావాలని వెళ్ళావు, సింపుల్గా చెప్పాలంటే అంతేగా? అలాగే అని ఇవి డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చిందని చెప్పినందుకు అంతే కదా? అంతే. ఏంటి కట్టుబొట్టు మొత్తం మారింది ఈ గెటప్? చెప్తున్నా కదా నాన్న, సభ్య సమాజంలో పోరాటంలోకి వచ్చినాం. ఇప్పుడు నేను దిగంబరాలుగా ఉన్నాను. దిగంబరాలుగా ఎక్కడ నేను సాధన శ్మశానంలో కానీ లేకుంటే ఎక్కడికి వెళ్ళి ఏ సాధనలో ఎలా ఉండాలో అలా ఉంటున్నాను. బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఎరిగేషన్ చేశారు, వాళ్ళ గురించి కాదు, బట్ నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా దగ్గరికి వచ్చే నన్ను నమ్ముకొని కష్టంతో వచ్చే వాళ్ళకు కూడా మనం కొద్దిగా ఒక రకంగా అని నేను అమ్మవారి రూపం కాబట్టి అమ్మవారి రూపంలో నేను కనిపిస్తున్నాను. సో అమ్మవారి రూపం, ఇప్పుడు అమ్మవారి అందరు కోరుకున్నది బట్టలు వేయండి అని ఎగిరారు కదా, వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చారు. ఇక్కడ మారుతుంది నాన్న, సొసైటీ మారదు. ఒకటి కాకపోతే ఇంకోటి అంటారు. సో ఒకరి కోసం మారావు మరి? ఒకరి కోసం మారలే, నేను నన్ను నమ్ముకున్న భక్తుల గురించి నా గురువు ఆజ్ఞతో నేను డ్రెస్ వేయడం జరిగింది. నాకు ఇప్పుడు అడిగితే నేను ఇప్పుడు తీసేస్తాను, నన్ను ఎవరు అడుగుతాడు? సో అమ్మవారి రూపం అనుకుంటున్నావు, నిన్ను నమ్మి ఈ అమ్మాయి వచ్చింది, అలాగే ఈ అమ్మాయితో పాటు 11 మంది వచ్చారు. మిగతా 10 మందితో ఇలాంటి వివాదాలు లేవా? ఎవరితో ఉండయి. ఎందుకు వివాదాలు వచ్చినాయి అనేది కూడా అదే అమ్మాయి దగ్గర ఎందుకు వచ్చింది? అదే వీళ్ళు అన్నం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు జరిగేది ఎప్పుడు 2 months నుండి కాని వివాదం ఎందుకు 4-5 days నుండి ఇప్పుడు అవుతుంది? నేను చెప్పేది ఒకటే, అమ్మ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు బాగానే చూసుకున్నారు, ప్రేమగా ఉన్నారు. అప్పులు లేని గొడవలు, అప్పులు లేని పగలు. అమ్మాయి మొత్తానికి నేను ఇది అఘోరి తత్వంలోకి వెళ్ళిపోయి మొత్తం సాధనలో లీలమైపోయి నెలకు ఒక 5 రోజులు 6 రోజులు వస్తా అని ఎప్పుడైతే ఇంట్లో చెప్పిందో అప్పటి నుండి వీళ్ళకు వెళ్తున్నావు ఇంటికి? లేదు, మొన్న వెళ్ళింది. ఇప్పుడు మొన్న వెళ్ళాను. అప్పుడే జరిగిందిగా మొత్తం అక్కడ జరగాల్సింది. నుండి స్టార్ట్ అయింది. వెళ్ళింది, వాళ్ళు కట్టుదిట్టమైన చేశారు. నువ్వు వెళ్ళావా? ఎవరైనా వచ్చి నేను తీసుకెళ్ళారా? ఎవరైతే పెంచినా నేను చెప్పాను కదా విష్ణు, ఆయన వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. బలవంతంగా నువ్వు ఎలా వెళ్ళావు? అమ్మ దగ్గర అంటే లాక్కొని తీసుకెళ్లారు ఇంటికి కాబట్టి, మా అన్నయ్య కాబట్టి అని వెళ్ళావు. సో మీ మమ్మీ డాడీ ఏడుస్తున్నారు అని చెప్పానంటే ఓకే ఒకసారి వాళ్ళు కూడా కనిపించేసి క్లారిటీగా చెప్పేసి వద్దామని చెప్పి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు, నాకేదో మందు పెట్టిందని చెప్పి వాళ్ళేవో అలాంటి డ్రింక్స్ అవి ఇచ్చారు, తాగాను అని నిరూపించుకోవాలి కదా, నాకు ఎటువంటి మందులు లేవు, నేను బాగానే ఉన్నానని చెప్పి. ఏం టెస్ట్లు అవి?
ఏవో మరుగు మందులు మజ్జిగలో పాలల్లో కలిపి ఇచ్చారు. అదేం- అది తాగిన తర్వాత నాకు ఫుల్ వామిటింగ్స్, మోషన్స్ ఉంటాయి అంత అలా వాంతులు మోషన్లు అయితే వీళ్ళు ఏదో పెట్టారనా? అని వాళ్ళంట. అండ్ అలాగే నా అరిచేతుల్లో మునగాకు పసర అది పోస్తే గెడ్డ కడుతుందంట మందు ఉంటే, అది కూడా పోసి చూశారు, నార్మల్ గానే ఉంది. ఓకే, అది పని చేయలేదేమో. నాకు ఎటువంటి మందులు పెట్టలేదు, ఎటువంటి వశీకరణ జరగలేదు, ఎటువంటి చేతబడి జరగలేదు. సో నీ ఇష్ట ప్రకారంగానే నువ్వు వచ్చావు. ఎవరి పైగా నువ్వు- బలవంతం లేదు, ఎవరి ఫోర్స్ లేదు, నా ఇష్టానుసారం వచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నాను అన్న, నేను చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పి చేస్తా. ఇలా వశీకరణ చేసి ఆడపిల్లలను తెచ్చుకొని ఏదో దేశాలకు అమ్ముతున్నానంట. ఏ దేశాలకు ఎంతమందికి అమ్ముతున్నా అది కూడా నిరూపించండి మరి. అంతే కదా, నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది ఎవరైతే వెలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు. సో ఇదే అమ్మాయిని నువ్వు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే చూపించగలవు. 100%, 100కు అప్పుడు తను కూడా ఇంకా కొంచెం సీనియారిటీ పొందిన సాధ్యులాగా అయ్యిద్దేమో. మేబీ అలా అవ్వాలనేది నీ కోరిక. Yeah. హిమాలయాల్లో తపస్సు చేయాలనేది నీ కోరిక. ఎందుకు కలిగింది అంటే అసలు ఇది? అంత పీక్స్ కాకపోయినా కానీ ఎంతో కొంత నేర్చుకుంటాను కదా. ఎట్లా అంటే బీటెక్ సెకండ్ ఇయర్ నువ్వు, అవును. అవునా? ఈ వయసులో ఎందుకు ఇది కలిగింది? అంటే దేన్ని చూసి ఏదో చూడాలి కదా, సంథింగ్. నేను చిన్నప్పటి నుంచి శివయ్యకి భక్తురాలు. ఓకే. సో అలాగా కొన్ని అఘోరా వీడియోస్ చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. నాకు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అయితే 21 ఇయర్స్ కి ఈ దీక్ష అనేది తీసుకున్నాను. అంటే మంచి గురువు కోసం చూస్తూ ఈయన ఓకే అనిపించి చాలా మంది చెప్పారు ఈయన దగ్గర సాధన బాగుంటది అని చెప్పాను. అలా తీసుకోవడం జరిగింది. నీకు లైంగిక కోరికలు వాంఛలేని లేవు? లేవు. నేను పెళ్లి కూడా వద్దని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఓకే అన్నారు. అలాంటి కోరికలు నాకు లేవు. అబ్బాయి మీద మోజు కానీ ఇంకా ఏమీ లేవు నీకు? ఏ అబ్బాయి కనిపించగా నా సోదరుడు, నా నాన్న, అన్నయ్య, అంతే. మరి ఈ వివాదాలు చూసినప్పుడు ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు బేసికల్లీ? జనాలు ఏదైనా ఒక మ్యాటర్ దొరికితే 10 రోజులు మాట్లాడుకుంటారు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మాత్రం పోర్ట్రే చేయాల్సిందే వాళ్ళు. అది ఇంక వాళ్ళకే వదిలేస్తాను. దాని గురించి పట్టించుకుని అదే మైండ్ లో నేను పిలవడానికి కూడా కారణం అదే. బేసిక్గా ఏంటంటే ఇంత చండాలమైన ఆరోపణలు ఎదుర్కొంటే నాకు నచ్చినది ఏంటంటే, యాక్చువల్ చెప్పాలి, పిలవడానికి కారణం లోకులు కాకలు ఏమవుతారు వాగుతారు, మనం కాదు కదా అన్నట్లుగా తీసి వెళ్తున్నారు మీరు. ఈ తత్వం ఎక్కడ తగిలింది నీకు? ఇంకా ఎంత జనాలు చూస్తూ ఉన్నాము కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మాట్లాడినట్టే ఉంటారు, పైకి నటిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా నీకు ఎప్పుడన్నా మళ్ళీ మీ అన్నయ్య వచ్చి నువ్వు అమ్మ నాన్న ఏడుస్తున్నారు రా అంటే? నా ప్రాణం పోయేంత వరకు నేను అమ్మతోనే ఉంటాను, వాళ్ళతో అస్సలు వెళ్ళను. వాళ్ళతో అంటే కన్నారు కదమ్మా. నేను ఫోన్లు మాట్లాడతాను, వాళ్ళకి ఇష్టమైతే నేను ఇంటికి వెళ్తాను, ఉంటాను. ఏదైనా ఫెస్టివల్స్కి పిలిచినా వెళ్తాను. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదే, నాతోనే ఉండాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నా ఇష్టాన్ని నేను చంపుకోలేను కదా. ఎంత తల్లిదండ్రులని పెంచారు, మంచిగా చూసుకుని కాదనట్లే, కానీ నా ఇష్టాన్ని చంపుకొని ఉండలేను కదా. ఓకే, నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి? గుజరాత్ వెళ్తాను. గుజరాత్ లో ఎవరున్నారు? జ్యోతిర్లింగాలకు దర్శనానికి తీసుకు. అక్కడ ఇలాంటి అమ్మాయి ఎవరు లేరా? ఎందుకు ఉన్నారు కదా. నీ 11 మంది ఎక్కడెక్కడ ఉన్నారు బేసికలీ? గుజరాత్ లో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, అమ్మో, ఎంపీలో, బాబోయ్, ఉత్తరాఖండ్ లో 2, ఆహా, బీహార్, ఓయ్, కర్ణాటక. ఎక్కడ పట్టావు వీళ్ళందరినీ? అంటే నాకు ఇలా ఇప్పుడు ఈ కూతురు అయితే ఎలాగొచ్చిందో అలాగే వచ్చి నేర్చుకోదామని వచ్చిన వాళ్ళే. మరి ఎన్ని రాష్ట్రాల్లో వివాదాలు ఏం లేవు, ఇక్కడ ఎందుకు వస్తుంది నీకు? అది అంటే విషయం ఏంటంటే నువ్వు పుట్టింది ఇక్కడే. అవును, ఏదో మంచి చేద్దాం అనుకున్నాం కానీ చెడు చేస్తున్నారు. అదే ఎందుకు చేస్తున్నారు? నీ మీదే టార్గెట్ ఏంటి? ఏం కావాలి కదా. ఇదే అఘోరాలు చాలా మంది కాశీలో ఉంటారు, హరిద్వార్ ఉంటారు, రిషికేశ్, గయా, ఎక్కడ చూసినా ఉంటారు. అక్కడ వేరే రకంగా ఉంటుంది, నార్త్ లో, సౌత్ లో కొద్దిగా వేరే రకంగా ఉంటారు. ఇక్కడ కొద్దిగా కనిపించరు, కనిపించిన వాళ్ళు వేరే రకంగా చూస్తారు. వీళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ గుడికి పోవడం, గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం, దండేయడం, నా బాధలు పోవాలి, నా కష్టాలు తీరాలి, నా అప్పులు తీరాలి తప్ప వేరేది ఏమీ తెలియదు. వాళ్ళు ఏమన్నా త్యాగాలు చేసిన, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసిన, వాళ్ళు అసలు నిజాలు అఘోరేనా కాదా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ. కానీ వీళ్ళ కష్టం తీరాలి, ఒకళ్ళు ఫ్రీగా కావాలి. సో ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు అయితే నీ మీద చేస్తున్నారో, లైంగిక ఆరోపణలు కానీ కొంచెం నీచమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో సిగరెట్లు పెట్టడము, అది పెట్టమని, ఇట్లా చండాలి. నాకు మాట్లాడడానికి నీకు తెలుసు నా లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు అలాంటివి మాట్లాడను. నేను ఒకటే మాట్లాడినా, నీ సమాధానం ఏంటి అసలు? ఇంకా ఎన్నన్నా ఆరోపణలు చేసుకొని నేనేంటో నా గురువుకు, నా శివయ్యకు, కాళీమాతకు తెలుసు. ఇంకొకళ్ళు నాకు సర్జరీ చేసిన నా డాక్టర్కి తెలుసు.
నేను దేనికి ఏంటిది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకైతే అన్నీ తెలుసు కదా. మరి ఇవన్నీ ఇలాంటి ఆరోపణలు నేను అదే చెప్పిన, బిడ్డ కూడా అదే చెప్పిన, నేను అమ్మ మధ్యాహ్నం- నాతో వస్తున్నావు కదా, నాతో వచ్చినప్పుడు నేను తెలంగాణలో స్టార్టింగ్ నుండి నన్ను మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారు, తట్టుకొని ముందుకెళ్తా, ఈ చెవితోనే వదిలేసాయి, ముందుకెళ్తున్నట్టు నా సాధనలో పీక్స్ లో నేను మరి తీసుకెళ్తా. రెచ్చగొడితే అప్పుడప్పుడు రెచ్చిపోతున్నావు, అదెందుకు ఏంటి రెచ్చిపోతున్నాను? రెచ్చిపోతున్నావు నువ్వు? వాళ్ళు రెచ్చిపోవడం, రెచ్చగొడితే ఆవేశం వస్తుంది, కలిగిస్తే. కోపం వస్తుంది, కోపం కాదు అది, చిరాకు మీరు పడుతున్నావు, అనుకుంటున్నారు. అంటున్నావు, అదే నేను కొట్టేస్తున్నావు. అంటున్నా, ద టూ కోనర్స్ అతలాకుతలం చేస్తుంటది అప్పుడప్పుడు అదే ఎందుకు చేస్తుంది అని యా అడుగుతా. యా. ఇప్పుడు నేను సురక్షితంగా ఒక ప్లేస్ లో ఇప్పుడు నేను తెలంగాణ ఉన్నాను, రేపు పొద్దున కర్ణాటక వెళ్ళొచ్చు, లేకుంటే కేరళ వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు, నాకు నిద్ర ఉండదు, టైంకు తిండి ఉండదు, నేను భిక్షాటన చేస్తాను, ఓకేనా. హోటల్లో పోయో 5 స్టార్లో పోయో తినే రకం కాదు. ఇళ్ళల్లో ఎవరైనా భోజనానికి వెళ్తాను, లేకుంటే ఎవరైనా తెచ్చిస్తే తింటాను, ఎవరైనా పెట్రోల్ కొట్టించుకుంటాను, ఓకేనా. నిద్ర ఏదైనా చెట్టు కిందనో లేకుంటే ఇంకెక్కడనో పోయి పడుకుంటాను తప్ప ఇళ్ళల్లోనో అలా ఉండదు. ఆ పర్టికులర్ టైంలో నాకు వీళ్ళు ఫోటోలనో ఇంకోటనో ఇలా నన్ను డిస్టర్బెన్స్ చేయడం వల్ల నేను ఎందుకంటే ట్రావెల్ చేస్తూనే ఉంటాను, ఈ గుడి ఆ గుడి, అక్కడ దర్గా ఇక్కడ దర్గా, ఇలాంటివి చేస్తూనే ఉన్నాను కదా. సో ఎక్కడ పడితే అక్కడ ఉంటా అంటున్నావు, వీళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలవు? నా ప్రాణం అడ్డేశాను, నన్ను నమ్మి వచ్చింది ఆడపిల్ల, రాష్ట్రం దాటి నైట్ 1 గంటకు నన్ను రీచ్ అయింది ఒక్కతే, ఆ నమ్మకం మీద వచ్చింది కాబట్టి నా ప్రాణం అడ్డేశాను, నా బిడ్డని నేను కాపాడుకుంటాను. కానీ ఈమె వెళ్తే నాకు సంబంధం లేదు, ఈమె వెళ్ళను నేను అమ్మతోనే ఉంటా అంటే నా ప్రాణం అడ్డేశాను, నేను కాపాడతాను. ఇది ఎంత దూరమైనా నేను వెళ్తాను. అది బాగానే ఉంది. ఇందాక ఏదో నాకు సర్వనాశనం చేయడం వచ్చు, అన్నీ వచ్చు అన్నావు కదా, మరి అప్పుడప్పుడు కోపం బాగా ఎక్కువైపోయి ఏదన్నా సర్వనాశనం చేయాలన్న కోరిక వస్తే ఏం చేస్తాను? సర్వనాశనం చేయడం చాలా ఈజీ. అదే అంటున్నా, ఎందుకు అంత ఈజీ? ఏంటంటే న్యూక్లియర్ బాంబులు తెచ్చావేంటి? న్యూక్లియర్ కంటే ఇంకా చాలా పెద్దది. బట్ ఏంటంటే మనం ఎప్పుడు మంచిగా చేయాలన్న, చెడు కాదు. చెడు 10 నిమిషాలలో చేయొచ్చు, మంచి తెచ్చుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు చూడు, నన్ను మొత్తం బ్యాడ్ గానే పోర్ట్రేట్ చేస్తారు మీడియా, కొంతమంది మీడియా, అందరిని అన్నను, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, సోకాల్డ్ కొన్ని మీడియాస్ బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళు నేనెంత గుడ్ చేసినా సరే, నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళు రాసేది అలాగే రాస్తారు. సేవలు చెప్పు నాకు. అనాథాశ్రమాలకు మొన్నటిదాకెళ్ళి నేను నా వంతుగా నేను చేశాను కదా. నువ్వే భిక్షాటన చేస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడివి? వాళ్ళకి అదే అంటున్నా కదా, ఇప్పుడు నేను ఒకరికి మంచి చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత దక్షిణ రూపంలో ఇచ్చింది, ఓకేనా. ఆ దక్షిణ రూపంలో ఇచ్చింది దాన్ని నేను ఒకరికి పెడుతున్నాను తప్ప ఇలా కాదు. నేనేదో ఇల్లులు, మిద్దెలు, మేడలు, భూములు కొని కోట్లు సంపాదించి లక్షలు లేవు కదా. కనీసానికి 20,000 10,000 కూడా ఉండదు తెలుసా. రోజు గడుస్తుందంటే గడుస్తుంది, హ్యాపీగా ఆనందం. ఈ సెకండ్ నేను చితాభస్మైన నాకు ఆనందం. ఇదంతా బాగానే ఉంది, మధ్యలో ఈ శ్మశానాలు ఎందుకు తిరుగుతున్నావు? అదేం ఆనందం? ఇప్పుడు ఒకటేసారి తిరుగుతున్నా, నేను ఎప్పుడో సాధారణ పోయిన అప్పటి నుండి తిరుగుతున్నా. లేకుంటే ఓన్లీ తెలంగాణ. అది చూసా, నువ్వు పూజ చేస్తుంటే హిజ్రాలు రావడం, అదేంటిది? అది లోక కళ్యాణం గురించి. ఏం చేస్తున్నావు అక్కడ? అది చెప్పలేను. అక్కడ నేనా లేకుంటే ఉజ్జయిన్లో చూసారా? బేసిక్ లో ఎక్కడైనా ఏం చేస్తున్నావు అక్కడ? మామూలుగా ఏం చేసేది మేము సాధన చేసేది ఎవరికి బయటకి చెప్పం. నువ్వు అలా చెప్పను అంటుంటేనే వీళ్ళు నువ్వు చేతబడులు చేస్తున్నావు, క్షుద్ర పూజలు చేస్తున్నావు అంటున్నావు. నేను ఎవరైతే అనుకుంటున్నా, నువ్వేమో నేను చెప్పను పో అంటావు. అంతే, నేను చేతబడులు చేస్తా. ఏమన్నా అనుకో, నువ్వు నిజంగా అంత గడుచుంటే నా దగ్గర వచ్చి నిలబడి నిజంగా నిన్ను వేసేస్తా. ఏం వేసేస్తావు? అంతే, శుద్ర పూజ చేస్తా డైరెక్ట్. ఏం చేస్తా? క్రియలు చేసి నాశనం చేస్తా. ఓపెన్ చెప్తాను, నన్ను ఎక్కువ రెచ్చగొట్టకండి, నేను మంచి మార్గంలో ఉన్నాను. పాపం ఏదో నువ్వు ఇలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వకు, నాశనం చేస్తా గీసం చేస్తా. అరే ఎవరేం చేస్తారన్న, మరి ఓపెన్ స్టేట్మెంట్లు ఏదో ఖండమని పెళ్లిలని వీళ్ళు ఇచ్చినప్పుడు ఏం లేదు, కానీ మేము ఇస్తే మాత్రం పోర్ట్రేట్ అవుతుంది. అంటే మేము మనుషులం కాదు, మాకు వస్తే రక్తం రాదు, మాకు మనస్తత్వం ఉండదు, కానీ వాళ్ళకి మాత్రం అన్నీ ఉంటాయి. ఓకే, సో ఈఎంఐ అయితే నీ దగ్గర సేఫే కదా? నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటాను, కానీ ఇవి ఇచ్చి ఇవి వెళ్తే నేను ఏం చేయలేను. వెళ్ళకపోతే నువ్వు ఎప్పుడు వెళ్తావు? నేను ఇప్పుడే వెళ్ళను అంటే 100% చూడాలి అని ఉంటే మాత్రం వెళ్ళిపోతావు అని చెప్తాను, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారండి. ఇంటికి కూడా వెళ్ళండి. ఓకే, వాళ్ళకి ఇష్టమైతే చూడడానికి వస్తారు. వాళ్ళకి ఇష్టమైతే అంటే నీకు ఇష్టమేం లేదా? నీకు కలుగుద్ది కదా. ఏమో నాకు ఇంతవరకు కలగలే, ఈ 3 days వచ్చినంత వరకు కలగలే. వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసి అడిగితే ఓకే పలానా ప్లేస్ చెప్తాను వచ్చి. నువ్వు ఒక్కదానివైనా నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా నీలాగా ఆలోచించావు? బేసిక్ గా
నాకు ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ. కాలేజ్లో కూడా ఎవరితో మాట్లాడను, వెళ్తాను వస్తాను అంతే. ఇద్దరు ఉంటారు, ఇద్దరు. ఎందుకు అడిగానంటే చాలా మంది అంటున్నారు వీళ్ళ మోటివేట్ చేసి తీసుకెళ్తుంది అంటే నిన్ను కూడా అడిగి ఉండాలి కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా, ఒక నలుగురు ఉన్నారేమో చూడు, అందరినీ కలిపి అలా ఏం వెళ్దాం, లేదు. నేను కారులో మన ఒక్కదాన్ని ఇద్దరమే కదా, వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు. కూర్చొని ఆహా. ప్లేస్ లేదు కదా, కార్లో జాగానే లేదు అక్కడ. ఒక పోనీ ఇంకో కారన్నా పెడదాం, ఏమైంది అయ్యో, అంటే అడుగుతూ, అంటే అమ్మాయిలను తీసుకెళ్తుంది అనే వల్ల నేను చెప్తున్నా. ఇప్పుడు నేను నీ విషయంలో వచ్చింది, ఇంకా 10 మందిని అంటే నిన్న ఎప్పుడైనా అడుగు ఉండాలి కదా కనీసం. లేదు ఎప్పుడు అడగలేదు. తనని అడిగితే వస్తారో రారో అని చెప్పేసి. నన్ను దీక్షిస్తాను రా అని అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. నా ఇష్టానుసారం నేను అడిగాను, ఓకే అమ్మ నీకు ఇష్టమైతే రా అన్నారు, నాకు ఇష్టం అని చెప్పి నేను వచ్చాను. బలవంతా తీసుకో అని చెప్పి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు అమ్మ నన్ను. ప్లేస్ ఎందుకు లేదు కార్లో, ఏం పెట్టావు? విగ్రహాలు ఉన్నాయి, కాళీమాత అగోరి కాళీ ఉంటది, ఎందుకు అవన్నీ? నేను డైలీ పూజ చేసుకుంటా కదా. ఓకే. పొద్దున్న పూజ, నీ సరంజామా మొత్తం ఆ కారే. కారే సర్వసం. మీకు నేను కింద చూపిస్తాను, మీరు కూడా చూసుకోండి. బేసిక్గా నీకు ఒకటి తెలుసా, అదేంటి కలర్ మారిస్తే కార్లని వాళ్ళు ఆర్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరుగా, నువ్వు మొత్తం అన్ని రంగులు వేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేశారు? హర హర మహాదేవ్ అంతే. అంతే, లేదా ముందా షూలను చూసి అమ్మో ఏదో చేస్తాను భయపడి రావట్లేదేంటి? వాళ్ళ ఇష్టం. ఓన్లీ తెలంగాణ అంటే వేరు కదా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి బండి పోతూనే ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నేను చేసిన ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మి వచ్చిందో వాళ్ళకి మంచి చేసిన కాబట్టి అవి నన్ను కాపాడుతున్నా. నా గురువు కాళీమాత శివయ్య 100%. సరే, నా తల్లిదండ్రులకు కూడా నేను అంత చేయలే, కానీ నన్ను నమ్మిన వాళ్ళకి అంత చేసిన. ఇప్పుడు చూడు, ఈ ఆడపిల్ల గురించి, ఈ బిడ్డ గురించి నా ప్రాణత్యాగం కూడా నేను అడ్డు పెడుతున్నాను, ఎందుకు నన్ను నమ్మి వచ్చింది కాబట్టి. నా ఇంట్లో గురించి నేను ఇప్పుడు ఒక్క రూపాయి కాదు. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి నాకు నువ్వు అంటే నమ్మకం లేదు అంటే ఎవరు వెళ్ళిపోమంటారు, ఆమె ఇష్టం. నమ్మకం లేదంటే సరే అమ్మా అని అంటే అంటారు. అసలు కాశీ ఎట్లుంటుందో చూద్దాం అంటే నువ్వే దొరికావు నాకు. తీరా అక్కడికి వచ్చాక ఇప్పుడు ఒక గురువుని వదిలేసింది, నిన్ను వదిలేసి నీ సీనియర్ గురువుని పట్టుకుంటా. అమ్మా నాన్న మంచిగా అడిగినావు, ఆమె ఇష్టానుసారంగా వచ్చిపోవడానికి. ఆల్రెడీ 2 years లో గురువుని మార్చింది, అక్కడ ఏం నేర్చుకోవడానికి లేదు. హాస్టల్లో కాలేజో కాదు, నీకంటే ఎక్కువ నేర్పే వాళ్ళు ఉంటారుగా. నేను అదే చెప్పబోతున్నాను. ఎప్పుడంటే అప్పుడు పోవడానికి, ఎప్పుడంటే అప్పుడు రావడానికి. ఇది హాస్టల్లో కాలేజో కాదు, ఓకేనా? ప్రణాళిక చాలా వేరేలా. అంటే దానికి ఇంకా నమ్మొచ్చింది అక్కడ కదా. ఏం నేర్పలేదు అనింది ఇందాక, నువ్వు కూడా ఏం నేర్పలేదని చెప్పి రేపు ఇంకో అకాడాలి ఇంకో పెద్ద గురువు దగ్గరికి నేను వెళ్తే. మీడియా ముందు చెప్తున్నాను, నా మనసు మారదు, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళను. నాకు అమ్మ చాలు, అమ్మ గురువుగా ఉంటే చాలు, అమ్మగా చూసుకుంటే చాలు. నైస్. ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం కూడా రాత్రి కలిసాం, ఆకలి కూడా వేస్తుంది మీకు నాకు. పర్లేదు. మళ్ళీ కలుద్దాం, మాట్లాడదాం. ఈ వివాదం ఇంకెక్కడి వరకు వెళ్తుందో ఇంకోటి చూద్దాం. ఏంటంటే, నువ్వేమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పేసే. నేను ఏమంటున్నా అంటే నాన్న, ఇలాంటి సభ్య సమాజానికి బ్యాడ్ గా మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నీ త్రూ చెప్తున్నాను, కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించాలి. నేను ఒక అమ్మవారి రూపం, నేను సర్వస్వం ప్రజలకు నువ్వు ఒక రాక్షసి. ఇప్పుడు నేను రాక్షసురాలనే, కానీ నన్ను నమ్మొచ్చిన ఈ ఆడపిల్ల, మీకు ఒక మీ ఇంట్లో ఈమె కూడా రాక్షసే, చిన్న రాక్షసి. సరే చిన్న రాక్షసి కదా. నేను ఈమెకు తాళి కట్టడం, మొగోళ్ళకి తాళి కట్టడం, మొగోళ్ళని కరకడం, తినడం మంచి మాంసం లాగా. ఇక మీరు అట్లా అనుకుంటే మాత్రం నిజంగానే చేయాల్సి వస్తుంది. మనిషిని తిని ఇట్లా చీల్చి పేగులు తినేస్తా. ఇంకా అలా ఎలా తింటావా బాబోయ్? తినాల్సి వస్తాం. నువ్వు ఎలా చెప్తున్నావు నరభక్షకురాల్ని, రాక్షసురాల్ని, మరి ఏం చేయాలన్నా? నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నీ కారులో ఉన్న పుర్రెలను నువ్వు తిన్న పుర్రెలు అనుకుంటారు. తిన్నా కూడా ఇంకా మంచిది. రాక్షసురాలని నాన్న మరి నేను అంటే చేసేస్తా. కాదు నాన్న, ఇప్పుడు సమాజానికి వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా, ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నారు అనేది నాది. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఓకే, అది వేరే రకంగా ఇస్తే నాకేం బాధ అనుకోండి, నాకు ఇప్పటికి కూడా బాధ లేదు. ఇంకా తిట్టాను రా బాబు, ఇంకా ఏమన్నా అంటే బేసిక్ ఎవరైనా తిడతారు, లేకపోతే ఇంకేమైనా ఎలిగేషన్స్ పాస్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే చాలా ఏవేవేవో రాశారు, చాలా సెన్సిటివ్ గా రాశారు. అక్కడ దాకా అంతగా ఎలా ఆలోచిస్తారు, వీళ్ళేం పెద్ద డైరెక్టర్స్ కాదు, వాళ్ళేం రైటర్స్ కాదు అని ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు. ఓహో ఇంత జరిగింత ఇలా కూడా. అరే నాకు మూత్రం పోయడానికి చిన్న పిల్లిస్ అంత గుచ్చినంత రంధ్రం ఉంటే నేను ఏం చేస్తాను? కామ కోరికలు లేకుండానే అంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి, నా శివయ్య దగ్గరికి వెళ్ళి, కాళీమాత దగ్గరికి ఆజ్ఞ వచ్చిన తర్వాత సర్వసం కోల్పోయిందని ఇప్పుడు ఎందుకు కామ కోరికలు వస్తున్నాయి? నేను సరే ఇది పక్కన పెడదాం. నాకు తాళి కట్టి ఇప్పుడు నాకు అగోరి అమ్మే, ఆ అగోరి నా భర్త అని చెప్పుకుంటుండు కదా, నీకు నేను ఎలా భర్తను అవుతాను? నీకు నేనెందుకు మొగోడికి తాళి కడతాను? ఆడపిల్లకి తాళి కట్టి ఆడపిల్లని నేనేం చేస్తాను? ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ కలియుగాన్ని ఇంకెంత డస్ట్ పట్టిద్దాం అనుకుంటున్నారు? నువ్వేమో ఇలా చెప్తున్నావు, వాళ్ళేమో అలా అంటున్నారు.
వాళ్ళు ఎలా అంటున్నారంటే ఇప్పుడు సమాజంలో నేను సమాజంలో మొన్నట్టుండే తిరుగుదాం అనుకున్నాం. నాకున్న జ్ఞానం వేరే ఉన్నది. నా జ్ఞానం నాకు చాలు. నాకు ఈ లోక జ్ఞానం ఈ నీచులతో ఈ నరరూప రాక్షసులతో నాకు వద్దు. వీళ్ళు ఇంకేమని అనుకొని ఇంకా ఎంత బ్యాడ్గానే చెప్పుకొని ఐ డోంట్ కేర్. నాకు అవసరం లేదు. నేను చెవిటి కప్పలాగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే నిన్ను గతంలో పాజిటివ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మాట్లాడట్లేగా. గతంలో నీ వైపు నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నీతో మాట్లాడట్లా, 2-3 మాట్లాడట్లేదు. ఎందుకు? అరే ఎందుకంటే నేను నార్త్ వెళ్ళడం అటు ఇటు వెళ్ళడం, నేను ఫోన్ కాంటాక్ట్ అసలు మ్యాక్సిమం అయితే ఫోన్ నేను ఎవరీ లేపను. దానివల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంటుంది. నా ఫోన్ బాగానే లేపావే. అది ఈరోజు ఇంత పెద్ద ముహూర్తం కలిసిందా? ఇంత పెద్ద జరుగుతుంది కదా. ఓకే సరే, ఇంకా భోజనం చేయండి, వెళ్దాము. నాకు కూడా ఆకలేస్తుంది. కలుద్దాం మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పిలిచినా రావడానికి. మీ మీద గౌరవం ఉంది. మీరు నాకు ఎంత ప్రోత్సహించారో నాకు తెలుసు. ఆ బాండింగ్ ఉంది. నువ్వు మనుషుల్ని పీకు తింటా అంటే ప్రోత్సహించాను నేను. నానా మీరు కొట్టినా నేను పడతాను. కానీ ఈ నరరూప రాక్షసులకు ఒక మంచి గుణపాఠం చెప్పండి. మేమేదో ఆశించో లేకుంటే ఏదో కోట్లు లక్షలు సంపాదించుకోవడానికో ఈ మార్గంలోకి రాలేదు. అదంతా కాదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్లో నాకు ఒక ఉన్నది కదా, అది ఇస్తాను. నా ఈ ఫోన్లు ఇస్తాను. మీరు ఎక్కడ పెడతారో ఏమేమో ఎవరెవరికి కాల్ చేసినా ఎంతెంత ఇప్పించుకున్నా ఇవన్నీ స్టేట్మెంట్ మీకు బహిరంగ ఇస్తాను. తీసుకోండి, బతకండి. ఇంకేం కావాలి చెప్పి జనాలకు ఇంకెంత నమ్మిస్తావు? సరే, వీళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, రక్కుతున్నారు అంటున్నావు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఎవరు ఇక్కడికేనా? నేను ప్రతి ఒక్కరు మామూలుగా తెలుగు రాష్ట్రం తొలగించే వరకు పోలింగా అఘోరమ్మ గట్టిగా ఉంటది. కొడితే కుంభస్థలం ఎలా కొడతారో నేను అలా కొడతాను. ఇంకా ఇప్పటి నుండి మొత్తం క్రియలు మంత్రశుద్ధితోనే కొడతా. జాగ్రత్త. చెప్తున్నా ఓపెన్ గా, ఇప్పటి నుండి మంత్రశుద్ధితో వశీకరణలతో క్రియలతోనే కొడతా. మీరందరూ నా మీద ఎరిగేషన్ వేశారు కదా, నిజంగా కొడతా. ఇప్పుడు నేను నన్ను అన్నోని ఎవరికి దిక్కున్న కాడ చెప్పుకోండి. ఓకేనా? హర హర మహాదేవ్.